నవ్యాంధ్రప్రదేశ్ను స్వర్ణాంధ్రప్రదేశ్గా తీసుకురావాలనే వజ్ర సంకల్పంతో అభివృద్ధి సంక్షేమ సమదృష్టితో అభివృద్ధి దిశగా దూసుకువెళ్తున్న విజనరీ లీడర్ మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు తిరుపతి నగరాన్ని గ్రేటర్ తిరుపతిగా మార్చాలనే నిర్ణయం తిరుపతి నగరాన్ని చరిత్రలోనే ఒక చారిత్రాత్మకమైన ఘట్టం. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఏర్పడినప్పటి నుంచి తిరుపతి పట్టణంపై ప్రత్యేక శ్రద్ధాశక్తులు చూపిస్తూ తిరుపతి వాసులకి తెలుగు గంగా ప్రాజెక్టు ద్వారా మంచినీటి సౌకర్యాన్ని కల్పించడం, సిమ్సు బర్డ్ వంటి అధునాతన హాస్పిటల్ వసతులు కల్పించడం, మహిళలకు ప్రత్యేకంగా మహిళా యూనివర్సిటీ నెలకొల్పడం, తిరుపతి బస్టాండ్ వరల్డ్ క్లాస్ స్థాయిలో నిర్మించడం, అలాగే రైల్వే స్టేషన్ ఎయిర్పోర్టు అభివృద్ధికి తోడ్పడడం, ముఖ్యంగా తొలినాళ్ళలో తిరుపతి బైపాస్ రోడ్లు ఏర్పరచడం, ఫ్లైఓవర్స్, అండర్ డ్రైనేజ్ సిస్టమ్ ద్వారా అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ తిరుపతికి తీసుకొచ్చింది. ముఖ్యంగా తిరుపతి నగరాన్ని గ్రేటర్ తిరుపతిగా మరల్చడం వల్ల 30 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం, దాదాపు 300 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంగా మారి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు ఆధునికమైన వసతులు, మౌలిక వసతులు కల్పించడం వలన అక్కడ హాస్పిటల్, ఎడ్యుకేషన్, రోడ్స్, అండర్ డ్రైనేజ్ వంటి ఆధునిక మౌలిక వసతులు సమకూరుతాయి. తద్వారా ప్రజల జీవన ప్రమాణం, ఆర్థిక ప్రమాణాలు కూడా మెరుగయ్యే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా గ్రేటర్ తిరుపతి వలన అనేకమైన పరిశ్రమలు తిరుపతికి రావడం, తద్వారా యువత అనేకమైన ఉద్యోగ అవకాశాలు పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు తిరుపతి పట్టణంలో పుట్టి పెరిగి చదువుకొని తన రాజకీయ జీవితాన్ని తిరుపతి నుంచే ప్రారంభించి తిరుపతిని కర్మభూమిగా భావిస్తూ తిరుపతి అభివృద్ధి పట్ల అమితాసక్తి, ప్రేమ కనబరుస్తూ ముఖ్యంగా ఇప్పటికే తిరుపతి ప్రపంచవ్యాప్తంగా ఆధ్యాత్మికంగా, విద్యాపరంగా ప్రపంచంలో పేరున్నగల పట్టణం. అలాగే ఈ తిరుపతి పట్టణాన్ని కూడా ప్రపంచంలోనే బెస్ట్ మెగా సిటీగా చేయాలనే ఆశయంతో అభివృద్ధి మహాయజ్ఞాన్ని చేపట్టిన చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ పుట్టి పెరిగిన తిరుపతి వాసిగా శిరస్సు వహించి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. తిరుపతి ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం.